గయ్యాలి అత్త శారదకి తన కోడలు అనామికాని ఎన్ని విధాల హింసించినా, తిట్టినా, కొట్టినా, చివరకు కాలితో తన్నినా తృప్తి కలగటం లేదు, సంతృప్తిగా అనిపించటం లేదు. అందుకే బుర్ర వేడెక్కేలా ఆలోచిస్తూ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. తనతో పాటు తన కూతురు అమృత వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు శారద తల మీద వాటర్ పోస్తూ ఉంటుంది. అలా పోసినప్పుడు శారద తల్లో నుంచి పొగలు సెగలు వస్తుంటాయి. ఏంటి మమ్మీ, మీ బుర్ర ఇంతలా వేడెక్కింది? అంత వేడెక్కినా ఏ లాభం తల్లి? అనామికని ఎలా టార్చర్ చెయ్యాలో నాకు కొత్త ఐడియా రాట్లా. నా మనసు ప్రశాంతంగా లేదు, లోపలైతే అల్లా కల్లోలంగా ఉంది. ఇలా అయితే నీ బుర్ర పేలిపోయేలాగుంది మమ్మీ. పోనేలేవే, ఈరోజు నా బుర్రన్న పేలిపోవాలా, లేదంటే కోడల్ని హింసించే కొత్త ఐడియా అయినా రావాలా? ఈ రెండింట్లో ఏదో ఒకటి జరగాలి. అట్టయితేనే కాస్త నా మనసు కుదుట పడుతుంది, నేను రిలాక్స్ అయిపోతా. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది తల్లి, కోడల్ని హింసించే పద్ధతులనే పుస్తకాన్ని ఎవరైనా రాస్తే బాగుండు అని. కాని ఎవరో రాసినట్టు ఎక్కడా కనిపించట్లా. మనకలాంటి బుక్స్ గురించి తెలియకపోవచ్చు, కానీ అనామిక వదిన ఫ్రెండ్స్కి, ఫ్యాన్స్కి తెలియకుండా ఉండదు కదా. హలో అనామిక ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్, కోడల్ని హింసించే పద్ధతులనే బుక్ మీకెక్కడైనా దొరికినా, కనిపించినా కామెంట్ చేయండి. థ్యాంక్స్. అయ్యో పిచ్చతల్లి, అలాంటి బుక్ ఉందని అనామిక ఫ్రెండ్స్కి, ఫ్యాన్స్కి తెలిస్తే మనకెందుకెత్తారు చెప్పు? అభిమానులు ఎప్పుడైనా అనామిక బాగా కోరుకుంటారు గాని. అది కూడా నిజమే మమ్మీ, అంతా తుచ్ అని శారద తల మీద నీళ్లు పోస్తుంది. అంతే, శారద తల్లో నుంచి పొగలు సెగలు వస్తుంటాయి. వాటికి భయపడి అమృత హాల్లో నుంచి తన రూంలోకి వెళ్తుంది. శారద నిలబడి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే భర్త ప్రసాద్ బయట నుంచి వచ్చాడు. పొగలు సెగలు వస్తున్న శారదను చూసి కొంచెం కోపంగా ఆలోచించింది. చాలు శారద, వెళ్ళి కాసి నీళ్ళు తీసుకురా. నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వేరే ఆలోచనలో ఉన్నాను. నీ ఆలోచనలన్నీ కోడల్ని ఎలా టార్చర్ చేయాలనేగా? అవును, నా ప్రతి ఆలోచన కోడల్ని ఎట్ట టార్చర్ చెయ్యాలనే ఉంటది. అయితే ఇప్పుడు ఏంటంట, మీ కోడల్ని నా టార్చర్ నుంచి మీరొచ్చి కాపాడుకుంటారా? నాకంత శక్తి లేదనేగా శారదా నువ్విలా మాట్లాడుతున్నావు. నాకు ఒకరోజు టైం వచ్చింది, అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా. ఇప్పుడు మాత్రం తమర కోడల చేత వాటర్ తెప్పించుకోండి. నా గొంతిని కోడలి తల్లి ఇంట్లో ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి నీళ్ళిచ్చి మావయ్య వాటర్ తాగండని చెప్పేది. అలా రాలేదంటే నా కోడలు రాకూడని బాధలో ఉందని నాకు అర్థమైంది. చెప్పు శారదా, నా కోడలు అనామిక ఎక్కడుంది, ఎలా ఉంది? తనని నేను చూస్తేనే ఇక్కడి నుంచి కదిలేది. చెప్పు. నేను చెప్పను కదా. నా కోపం తెప్పించుకు. చెప్పు, నా కోడలు అనామిక ఎక్కడుంది? కోపం వస్తుందా? ఏం చేస్తారేంటి కోపం వస్తే? శారదా, అనామికను చూపించకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది. ఎక్కడుందో నా కోడలు చూపించు, పిలిపించు. శారదా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మనకి ఓ ఆడపిల్ల ఉంది. తనకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. అంతా దేవుడు చూస్తున్నాడు. అమ్మాయి వాళ్ళ అత్తగా నీలాగే ఉంటే మన అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అని ప్రసాద్ అంటుంటే తన గది గుమ్మం దగ్గర ఉన్న అమృత మాటలు వింటుంది. తనలో తాను, నాన్న మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది. చాచా, అన్నయ్య చెప్పేది నిజమే కదా. నేను అమ్మ మాటలు విని అమ్మకింతకాలం సపోర్ట్ చేశాను. అమ్మలాంటి అత్తయ్య నాకుంటే, నాలాంటి ఆడపడుచు ఉంటే వామ్మో మా వదిన తట్టుకుని నిలబడుతుంది. కాని నేనైతే ఎప్పుడో చనిపోయేదాన్ని. వెళ్లి అనామిక వదిన కట్టెల కోసం అడవికి వెళ్ళిందని నాన్నకి చెప్పాలి అని అనుకుని తన గది నుంచి బయలుదేరింది. హాల్లో ఉన్న శారద ప్రసాద్తో, ఇంకా కోడల్ని ఎట్టా చిత్రహింసలు పెట్టాలి. వేడివేటీని ముఖం మీద పోసా. సలసలా మరుగుతున్న నేలల్లో కోడల చేతుల్ని పెట్టేశా. భగభగా మండుతున్న నిప్పుల మీద నడిపించేశా. ఇంటి పని, వంట పని అంటూ ఏదో ఒక పని కావాలని చెప్పి కల్పించేసి వెట్టి చాకిరీ చేయించా. ఇట ఎన్నో విధాలుగా కోడల్ని బాధలు పెట్టాను. ఆనందంగా నవ్వుకున్నా. ఈ మధ్య కాలంలో నేను నవ్వడమే మానేశాను. ఇప్పుడు అనామిక ఎక్కడుందో చెప్పపోతే నా చేతుల్లో ఏడుస్తావు శారదా. నన్ను కొడతారా? నన్ను కొడతారా అని అంటుంటే ప్రసాద్కి కోపం ఎక్కువైంది. అంతే, శారదని ఎలా పడితే అలా కొట్టడం మొదలుపెట్టాడు. శారద కుయ్యో మొయ్యో అని అరుస్తుంటే అమృత పరుగు పరుగున అక్కడికొచ్చి తండ్రి ప్రసాద్ని ఆపింది. నాన్న, అనామిక వదినికి ఏమీ కాలేదు. కట్టెల కోసం అడవికి వెళ్ళింది. నాకు తెలిసి కట్టెలు కొట్టుకుని తిరిగి ఇంటికొస్తూ ఉంటుంది. మీరు కొంచెంసేపు ఓపిక పట్టండి అని అమృత చెప్పగానే ప్రసాదు కుదుటపడ్డాడు. ఎందుకు నాన్న నీకు వదినంటే అంత ఇష్టం? తను నీలాగే ఓ తండ్రి చాటు కూతురు గదా తల్లి, నువ్వెంతో నాకు కోళ్ళు అంతే అని చెబుతూ ఉండగా అనామిక కట్టెల్నెత్తుకుని ఇంటికొచ్చింది. కట్టెల్ని ఇంటి ముందున్న మట్టిపోయి దగ్గర వేసి ఇంట్లోకొచ్చింది. అందరినీ చూసింది. ఏమైంది అమృత, అందరూ అదోలా ఉన్నారు? ఎల్లు కాళ్ళ, నేను చెప్పినట్టు నాకు నచ్చినట్టు పకోడి చెయ్యి, ఎల్లు. అలాగే అత్తయ్య.
ఇప్పుడే వెళ్ళి చేస్తాను. మావయ్య, నీళ్లు తాగుతారా? తావుతాను తల్లి, తీసుకురా అని చెప్పగానే అనామిక వెళ్ళిపోతుంది. శారద, అమృతలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక నీళ్లు తీసుకొచ్చి ప్రసాద్కిచ్చింది. అవి తాగేసి, ఏమ్మా, శారద కట్టెల పొయ్యి మీద పకోడీ చేయమని చెప్పిందా అవును మావయ్య, వెళ్ళి చేస్తాను. అని వెళ్ళిపోతుంది. ప్రసాద్ కూర్చుంటాడు. అనామిక పకోడీ చేయడానికి కావాల్సిన పిండిని తీసుకుని మట్టిపొయ్యి దగ్గరికి వచ్చింది. కట్టెల పొయ్యిలో పెట్టి అగ్గిపెట్టే మర్చిపోయాను. అని అగ్గిపెట్టె కోసం లోపలికి వెళ్ళింది. అప్పుడే ఒక ఆవు మట్టిపొయ్యి దగ్గరికి వచ్చింది. గిన్నెలో చూసింది. తను తినటానికి ఏమీ లేదని అర్థం చేసుకుని అలా ముందుకెళ్లి పేడ వేసింది. సరిగ్గా ఆ పేడ గిన్నెలో ఉన్న పిండిలో పడింది. అనామిక వెంటనే పొయ్యి దగ్గరికి వచ్చి చూసింది. కూర్చుని మంట పెడుతూ ఉండగా పేడ మొత్తం ఆ పిండిలో కలిసిపోయింది. అక్కడి నుంచి ఆవును వెళ్ళగొట్టి పకోడీలు చేయటం మొదలుపెట్టింది. కొంత సమయం తర్వాత అనామిక తనకు తెలియకుండా చేసిన ఆవు పేడ పకోడీలను తీసుకెళ్లి అత్తగారు శారదకిస్తుంది. అత్తయ్య, మీరు పకోడీలను తింటూ ఉండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద, అమృత పకోడీల్ని రుచిగా ఉన్నాయని అనామికకి ఒక్కటి కూడా మిగిల్చకుండా గబగబా తింటూ ఉంటారు. శారద పకోడీల్ని ఒకదాని తర్వాత ఒకటి నోటి నిండా పెట్టుకుని తింటూ ఉంటుంది. అనామిక మంచినీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో చలికాలం రానే వచ్చింది. అనామిక ఇంటి పని, వంట పని చేసుకుంటూ ఉంటుంది. ప్రసాద్ ఇంట్లో ఉండటం వల్ల శారదకి అనామికని ఇబ్బంది పెట్టడం వీలు కావటం లేదు. దాంతో వేడివేడి పకోడీ చేయించుకుని తింటూ ఉంటుంది. అవేమో రుచిగా అనిపించవు. కోపంగా వాటిని అనామిక ముఖం మీదే విసిరిగొడుతుంది. ఏంట ఇవి పకోడీలు అంటారా? ఆ మధ్య చేసిన పకోడీలు బాగున్నాయి, అట్టా చేయి. నేనిప్పుడు కూడా అలాగే చేశాను అత్తయ్య. అట్టాగే చేస్తే ఆ రోజు వచ్చిన రుచి, వాసన ఈ రోజు ఎందుకు రావట్లేదంట? ఏదో తక్కువ అయింది, గుర్తు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పకోడీలు చేసుకొనిరా ఎలా అని తిట్టి పంపిస్తుంది. అనామిక ఇంటి బయటకొచ్చి ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు నేను పకోడీలు చేసేటప్పుడు పేడవాసన వచ్చింది, ఆవొచ్చింది కదా అని అనుకున్నాను. కాని కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంటే ఆ రోజు ఆవు నేను కలిపిన పకోడీ పిండిలో పేడ వేసినట్టుంది. అది నేను చూసుకోకుండా అలాగే పకోడీలు వేసి అత్తయ్యకి, ఆడపడుచుకి పెట్టేశాను. ఇద్దరూ బాగున్నాయని తిన్నారు. ఇప్పుడు అత్తయ్య అదే రుచి కావాలంటుంది. వెళ్ళి పేడ తీసుకొచ్చి కలిపి పేడ పకోడీలు వేస్తాను అని అనామిక సాయంత్రం కాగానే చలి మొదలవుతుందని ఆవు పేడ తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద పకోడీ చేసి అత్తగారు శారదకిస్తుంది. శారద వాటిని ఆహా ఓహో అంటూ తింటూ ఉంటుంది. ఇక మీదట అత్తయ్య ఎప్పుడు పకోడీలు అడిగినా పేడ పకోడీలేసి పెట్టాలి అని అనుకుని వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున, అమ్మా, వదిన ఈ పకోడీలను ఎలా తయారు చేస్తుందో చూద్దాం పద. భలే రుచిగా ఉంటున్నాయమ్మా, పద. అవును తల్లి, పద. నేను తెలుసుకోవాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. కానీ పకోడీ తినగానే ప్రాణం హాయిగా ఉంటుంది, నిద్రపడుతుంది. ఇప్పుడెళ్ళి తెలుసుకుందాం పదమ్మా అని అనుకుని గుమ్మం చాటున నిలబడి మట్టి పొయ్యి వైపు చూస్తూ ఉంటారు. పొయ్యి దగ్గర అనామిక కనిపించట్లేదు. మమ్మీ, పొయ్యి దగ్గర వదిన లేదు కదా, ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? నాకు మాత్రం ఏం తెలుసు తల్లి, చూద్దాం. పొయ్యి మండుతుంది కదా, ఎక్కడికి వెళ్ళినా పొయ్యి దగ్గరికి వచ్చింది కదా అని మాట్లాడుకుంటూ పొయ్యి వైపు చూస్తూ ఉంటారు. అనామిక పేడ తీసుకుని పొయ్యి దగ్గరికి వచ్చింది. అనామిక పేడ తీసుకుని రావటంతో శారద, అమృత అయోమయంగా చూస్తూ ఉంటారు. అనామిక పేడని దిక్కులు చూసుకుంటూ ఎవరూ చూడ్డం లేదు కదా అని పకోడీ పిండిలో వేస్తుంది. అంతే, అది చూడగానే శారదకి, అమృతకి వాంతులొచ్చినట్టు అవుతుంది. అనామిక పకోడీలు చేస్తూ ఉండగా శారద, అనామికలైతే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అది చూసి అనామిక పకోడీలు చేయడం ఆపేసి వెంటనే ప్రసాద్ని పిలుస్తుంది. ప్రసాద్ కంగారుగా నీళ్లు తీసుకొచ్చి ఇద్దరి మీద చల్లుతాడు. ఇద్దరూ లేచి అయోమయంగా అనామికని చూస్తూ ఉంటారు. కోపంతో పేడ పకోడీలు చేసి పెడుతున్నావా కోళ్ళ? అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే అని అనామిక ఆ రోజు జరిగింది మొత్తం చెప్పింది. కోడలి అనామిక తప్పులేదని అర్థం చేసుకుని ఆ రోజు నుంచి ఆ ఇంట్లో పకోడీని బ్యాన్ చేసేసింది శారద. మరెప్పుడు శారద పకోడీ చేయమని అనామికని అడగలేదు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఉదయం 5 గంటలు. అసలే చలికాలం. అత్తాకోడళ్లు శారద, అనామిక ఇద్దరూ శాలువాలు కప్పుకొని వణుకుతూ వీధిలో నడుస్తూ ముందుకెళ్తున్నారు. నేను చెప్తే విన్నారా మీరు? ఇప్పుడు చూడండి, వీధిలో ఎక్కడా ఒక్క కుక్క కూడా లేదు. నేను కాసేపు పడుకొని వస్తానత్తయ్య. వెళ్ళి మన మిల్క్ పాయింట్ ని ఓపెన్ చేసి కూర్చోమని చెప్పా. కుక్కల భయం ఉందని చెప్పి నన్ను కూడా తీసుకొచ్చేశారు. తీరా చూస్తే ఇక్కడెక్కడ ఒక్క కుక్క లేదు. అదే అర్థం కావట్లేదు కోళ్ళ.
నిన్న మొన్న నేను ఒక్కదాన్ని వచ్చేటప్పుడు 2 కుక్కలు అరుస్తా ఉండేయి. అదేంటో ఈరోజు ఒక్క కుక్క కూడా అరట్లేదు. అసలు ఎక్కడా కుక్కే కనిపించట్లా. ఏంటో విచిత్రం, నాకేమీ అర్థం కావట్లా. నాకు అర్థమైందిలేండి అత్తయ్య, పదండి. అని అనామిక అంత చలిలో కూడా ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది. కోడలు అనామిక అలా నవ్వటం అత్తగారు శారదకి నచ్చలేదు. ఆగిపోయి కోపంగా ఏయ్ కోళ్ళ, ఆగవే. అని చెప్పగానే అనామిక ఆగిపోయి నవ్వటం ఆపేస్తుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకు ఆగమన్నారు? అవతల మిల్క్ ట్రక్ లోడ్ వస్తుంది కదా, మనం వెళ్ళి షాప్ తెరుచుకోవద్దు, పదండి. ఏయ్ కోళ్ళ, నేను చెప్పింది విని ఎందుకే అట ముసిముసిగా నవ్వుకుంటున్నావు? అయ్యో అత్తయ్య, నేను ముసిముసిగా నవ్వడం లేదు. మరి కిలకిలా నవ్వుతున్నావా కోళ్ళ? అయ్యో అత్తయ్య, కిలకిల కాదు కదా, పక్కపక్క కూడా నవ్వడం లేదు. అసలు మీరు చెప్పిన విషయం ఏమిటో నాకు గుర్తేలేదు. చలికి గజగజ వణుకుతూ నడుస్తున్నాను. అదేమో మీకు ముసిముసిగా నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. అంతే, ఇంకేమీ లేదు. అంతే అంటావా నామేక? అంతే అత్తయ్య, పదండి, మనం మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. అని చెప్పగానే శారద మరొక మాట మాట్లాడకుండా ముందుకు నడుస్తూ ఉంటుంది. అనామిక తనలో తాను, వామ్మో, చెడ్డ కుక్కను చూసి మంచి కుక్కలు అలాగే మురుగుతాయని చెప్తే నన్ను ఖచ్చితంగా చంపేసేది. లేదంటే విడాకులిచ్చి నన్ను పుట్టింటికి పంపించేది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అని అనామిక శారద వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంది. అత్తాకోడలు కలిసి వీధి చివర ఉన్న అనామిక మిల్క్ పాయింట్ దగ్గరికొచ్చారు. షాపు తెరిచి ఇద్దరూ వణుకుతూ కూర్చున్నారు. ట్రక్కులో రమేషు పాలు, పెరుగు, పన్నీరు తీసుకొచ్చాడు. జాగ్రత్తగా షాపులో పెట్టాడు. మౌనంగా కూర్చున్న అత్తాకోడలిద్దరినీ చూశాడు. ఏమైంది ఇద్దరికి? రోజూ పిల్లి ఎలుకలా తిట్టుకుంటూ మాట్లాడుకునేవాళ్ళు, ఈరోజు అయ్యో మాకేం పాపం తెలియదన్నట్టుగా కూర్చున్నారు. ఏమైంది మీకు? మన మిల్క్ షాప్ దగ్గరికి వస్తుంటే ఈ రోజు వీధిలో నుండి మంచి కుక్కలు అత్తయ్యని చూసి అరవలేదని ఫీల్ అవుతుంది బావా. అని అనామిక చెప్పగానే రమేష్ తెల్లముఖం పెట్టాడు. కోడలి మాటని అర్థం చేసుకున్న శారద కోపంగా చూస్తూ, అంటే ఏంటి కోళ్ళ, వీధిలో ఉన్నాయి మంచి కుక్కలు, నేను చెడ్డ కుక్కనా? అందుకా ఆయనను చూసి అరిచాయా? అదే గదు నువ్వనేది? అని శారద అనగానే అనామిక తత్తరపడుతూ తనలో తాను, వామ్మో, నా ఉద్దేశం కుక్కలా పసికట్టింది మా అత్తయ్య అని అనుకొని పైకి మాత్రం భలే వారే అత్తయ్య, నేనెందుకు అలా అంటాను చెప్పండి అని అంటుంది. అలా మళ్లీ అత్తాకోడళ్ల గొడవ మొదలైంది. అది చూసి రమేష్ మనసు చాలా సంతోషపడింది. ఇక ట్రక్కు వేసుకుని వెళ్ళిపోయాడు. శారద కొంచెం కోపంగా, చలికాలం కోళ్ళ, ఈ 5 గంటలకి ఎవరో లేవరు. పాల కోసం, పెరుగు కోసం, పన్నీరు కోసం ఎవరో రారు. నా మాటిని 7 గంటలకెళ్ళి మన మిల్క్ బూత్ని తెరుద్దామని ఎంతో చక్కగా, వినయంగా, ప్రేమగా చెప్పా. విన్నావా? ఏనో కదా, ఇప్పుడు చూడు, నా ముఖాన్ని నువ్వు, నీ ముఖాన్ని నేను చూసుకుంటున్నాం. ఎవరైనా వస్తున్నారా? అత్తయ్య, ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఒకవేళ ఎవరైనా వస్తారేమో అనే ఉద్దేశంతో మనం మన మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్దామని చెప్పాను, అంతే కదా. సరేలే, ఎలాగో వచ్చాం కదా, కూర్చుందాం బట్టు. నేను కాదత్తయ్య, మీరే కూర్చోవాలి. నేనిప్పుడు ఇంటికి వెళ్తాను. పిల్లలు లేచేసరికి ఒకరికి హార్లిక్స్ రెడీ చేయాలి, ఇంకొకరికి బూస్ట్ కలిపివ్వాలి. ఇంటి పని, వంట పని, అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా. అందుకే మరి నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ అనామిక లేచి నిలబడింది. శారదకి మళ్లీ కోపమొచ్చింది. నీ అమ్మ కడుపు మాడ, ఇంత చలిలో ఎవరూ లేనప్పుడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఇంటికెళ్తావా? తమాషాగా ఉందా నీకిప్పుడు? ఏం కాదులే అత్తయ్య, తెల్లవారుతుంది కదా, పాల కోసమని జనాలు వస్తూ ఉంటారు. నేను మాత్రం పన్నీర్ తీసుకెళ్తున్నాను. ఈ రోజు కూడా పన్నీరేనా కోళ్ళ? అవునత్తయ్య, తప్పదు. మనం తెచ్చుకున్న పన్నీర్ని మనం తినకపోతే ఎలా చెప్పు? అందుకే అత్తయ్య, మన ఇంట్లో రోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను. నీకు దండమే తల్లి, నీ పన్నీర్కొక దండం. ఎక్కడి నుండి ముందు పోవే. అని చెప్పగానే అనామిక పన్నీర్ని తీసుకుని వెళ్ళిపోతుంది. శారద ఒక్కతే మిల్క్ షాప్లో కూర్చుంటుంది. కూర్చోండి అత్తయ్య, మనకు రావాల్సిన లక్ష్మీదేవి మరొక షాప్కి వెళ్ళిపోతుందని నా కోడలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఇక్కడేమో నేను చలి కొనుక్కుతూ కూర్చున్నాను. తీరా చూస్తే పాల కోసం, పెరుగు కోసం, పన్నీర్ కోసం ఎవరు రావట్లేదు. ఇప్పటి నుంచి మొదలు మధ్యాహ్నం వరకు ఇట కూర్చొనే ఉండాలి. ఇట చలి చూస్తుంటేనే చంపేస్తుంది అని అనుకుంటూ ఉండగా అనామిక కిచెన్లో వంట పని చేస్తూ ఉంటుంది. ఇంతలో పూర్తిగా తెల్లారింది. పిల్లలు హరీషు, భవ్యలు లేచి అనామిక దగ్గరికొచ్చారు. మమ్మీ, నాకు హార్లిక్స్, నాకు బూస్ట్ అన్నీ రెడీ చేస్తున్నానులే పిల్లలు. మీ నాన్నని స్నానం చేయించమని చెప్పండి. నేను పన్నీర్తో మీకు లంచ్ రెడీ చేస్తాను. మమ్మీ, నీకు దండం పెడతానే తల్లి,
ఈ పనీర్ వద్దు, నాకు అసలు తిని తిని బోర్ కొట్టేస్తుంది. అవును మమ్మీ, పరమ బోరింగ్గా ఉంది. రోజు పనీర్ ఏమిటి మమ్మీ? మా ఫ్రెండ్స్ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. నువ్వు ఈరోజు పన్నీర్ చేసినా మాకు పన్నీర్తో లంచ్ పెట్టినా మేమైతే స్కూల్కి వెళ్ళం. అవును మమ్మీ, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళం అని చెప్పగానే హరీషు భవ్యలు ఏడుస్తూ అనామికకి దండం పెడతారు. అని పిల్లలు బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ దగ్గరికి ప్రసాదు రమేష్లు వచ్చారు. వాళ్ళు కూడా దండం పెడతారు. ఈ పన్నీరు లంచులొద్దుకోల్లా, ఇంక మా వల్ల కాదు. అవుననామిక, ఈ పన్నీర్ వద్దు. కావాలంటే పన్నీర్ సమోసా చేసి సాయంత్రం పూట ఎక్కడైనా అమ్ముదామన్నామిక. ఈ ఇంట్లో మాత్రం పన్నీర్తో నువ్వు చేసిన ఈ రకరకాల వంటలు ఇంక చాలు. నువ్వు చేస్తున్న ప్రయోగాలు చాలు. ఇంట్లో ఇంక ఏమాత్రం చెయ్యకనామిక అని బ్రతిమిలాడుతుంటే అనామిక కూడా వాళ్ళందరినీ చూసి జాలేసింది. నన్నేం చేయమంటారు మావయ్య? అక్కడ షాప్లో పన్నీర్ మిగిలిపోతుంది. పన్నీర్ మనకేం ఫ్రీగా రావట్లేదు కదా. అందుకే మావయ్య, ఇంటి దగ్గర ఇలా రోజంతా పన్నీర్ తోటి ఏదో ఒకటి చేసి పెడుతున్నాను. ఏదో ఒక ప్రయోగం చేస్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కదా. నువ్వు చెప్పేది నిజమే అనామిక, కాదంటం లేదు. అందుకే నువ్విక్క నుంచి రోజు సాయంత్రం పూట మన మిల్క్ షాప్ పక్కనే వేడివేడిగా పన్నీర్ సమోసా చేసి అమ్ము. అసలే చలికాలం కదా, వేడివేడిగా తినాలని చలికి వణుకుతున్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు, తింటారు. మనకు కూడా మంచి గిరాకీ అవుతుంది. డబ్బులు కూడా రెండింతలొస్తాయి. అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అమ్మా కోళ్ళ, కొడుకు చెప్పింది బావుందమ్మా. నీకు కూడా అయ్యో పన్నీరు మిగిలిపోతుంది అన్న బాధ ఉండదు. బాగా ఆలోచించుకో అమ్మా. నాకైతే కొడుకు చెప్పింది నచ్చింది. అవును మమ్మీ, నాకు కూడా నాన్న చెప్పింది నచ్చింది. నిజంగా మమ్మీ, మాకు పన్నీర్ సమోసా చేసి పెట్టవు, మేము కూడా తింటాం కదా. సర్లే పిల్లలు, ఈరోజు ఎవరికి పన్నీర్ స్పెషల్ లేదు, అందరం బయట తింటాం. అలాగే మీరు స్కూల్కి వెళ్ళడం లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇవాళ అని చెప్పగానే రమేషు ప్రసాదులు సంతోషపడ్డారు. పిల్లలు మాత్రం తెగ సంబరపడ్డారు. వెళ్ళి అందరూ పడుకున్నారు. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. శారద మాత్రం మిల్క్ షాప్లో కూర్చొని వచ్చిన వాళ్ళకి ఏది కావాలో తెలుసుకొని అదిచ్చి పంపిస్తుంది. ఇక మధ్యాహ్నం 12 అవుతూ ఉండగా శారద ఇంటికొచ్చింది. అందరూ అందంగా రెడీ అయి ఉంటారు. శారదకి విషయం చెప్తారు. శారద కూడా సంతోషపడింది. అయితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేనిలా వెళ్ళి అలా రెడీ అయ్యి వస్తాను. అందరం కలిసి సరదాగా ఈరోజు బయట లంచ్ చేద్దాం. సరే నానమ్మ, తొందరగా వెళ్ళు అని భవ్య చెప్పగానే శారద లోపలికి వెళ్ళింది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఒక అరగంట గడిచింది. శారద రెడీ అయింది. అందరూ కలిసి ఒక కారులో బయటకు వెళ్తారు. ఒక మంచి రెస్టారెంట్లో కూర్చుంటారు. ఎవరికి నచ్చింది అది తెప్పించుకొని తింటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు సాయంత్రం నుంచి అత్తాకోడలిద్దరూ కలిసి పన్నీర్ సమోసా చేసి అమ్మటం మొదలుపెట్టారు. మొదటి రోజునే పన్నీర్ సమోసా బాగా అమ్ముడిపోయింది. కాళ్ళ కొడుకు మనకిచ్చిన ఐడియా అయితే బాగా పనిచేస్తుందే. సాయంత్రం అవుతున్న కొద్దీ చలి పెట్టడం మొదలవుతుంది. వేడివేడిగా తినాలనే ఆశ కలుగుతుంది. అప్పుడు వేడివేడిగా కంటికి ఏది కనిపిస్తే అది తింటాం. అట్ట అందరికీ మన పన్నీర్ సమోసా కనిపించినట్టుంది. అందుకు మన దగ్గరకు వచ్చి అందరు భలే తింటున్నారే. మనకు కావాల్సింది కూడా అదే కదా అత్తయ్య. మనం డబ్బులు పెట్టుకుంటున్న పన్నీర్ని వేస్ట్ కాకుండా ఏదో రకంగా ఉపయోగపడేలా చేస్తున్నాం. మనకి డబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా నాకైతే పని తప్పింది, మీకు తినే బాధ తప్పించింది కదా. అవును కోళ్ళ, ఈ పన్నీర్ సమోసా మనకి బాగానే డబ్బులు సంపాదించి పెడుతుంది. ఎట్టాగే చలికాలం అయ్యే వరకు నడిపించుకోవాలమ్మా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకొని చక్కగా పన్నీర్ సమోసా వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.